ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ ఉమ్మడిగా ఉన్నది 2గా విడిపోయినాయి. ఈ 2 రాష్ట్రాలకు అతిపెద్ద శాపంగా మారింది ఏంటంటే పేదవాళ్ళకి ప్రభుత్వాల యొక్క ఆలోచన ధోరణి. గతంలో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినట్టు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆరోగ్యశ్రీ ఆయనకి పేరొస్తుందని చెప్పేసి ఏమీ ఆపలేదు. నాడు కేసీఆర్ అయినా, ఇక్కడ చంద్రబాబు అయినా. ఆ తర్వాతన జగన్ ఇక్కడికొచ్చిన, కేసీఆర్ మళ్ళీ గెలిచినా అది కంటిన్యూ అవుతూ వచ్చింది. దాంతో ప్ర ఆ విద్యా సంస్థలకి బకాయిలు లేట్లు అవ్వచ్చేమో గానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి ప్రాబ్లమ్ లేదు. ప్రతి విద్యార్థి ఏ కార్పొరేట్ విద్యా సంస్థలోనైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద జాయిన్ అయిపోయాడు. చదువుకున్నాడు, చక్కగా అవకాశాలు దక్కినాయి. ఆరోగ్యశ్రీ హాస్పిటల్‌లో వచ్చింది, బ్రతకగలిగారు, ఆరోగ్యాలను కాపాడుకున్నారు. ఇప్పుడు ఈ రెండిటికి శాపం అయ్యింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి అది రాజశేఖర రెడ్డికి పేరొస్తాయని భావిస్తున్నారో, లేకపోతే వాటికి డబ్బులు లేకుండా తాము చెప్పిన పథకాలకి డబ్బులు కావాలంటే ఈ పథకాలకి డబ్బులు తీయాలనుకుంటున్నారో తెలీదు గానీ, రెండిటికి కూడా పెద్ద సమస్య అయిపోతుంది. బండి సంజయ్ తాజాగా విద్యార్థుల పక్షాన పోరాటానికి పిలుపునిచ్చారు. విద్యా సంస్థల పక్షాన పోరాటానికి పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపేసి నాటకాలు ఆడుతోంది ప్రభుత్వము. పిల్లలు అల్లాడిపోతున్నారు. వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళకి రావడానికి గిలగిల్లాడిపోయే పరిస్థితి వస్తుంది. విద్యా సంస్థల్ని బెదిరిస్తున్నారు. విద్యా సంస్థలను ఎట్లా బెదిరిస్తారు? ముందు ఇవ్వాల్సింది మీరు కదా, మీరు ఇవ్వకుండా వాళ్ళని ఎట్లా బెదిరిస్తారు అంటూ అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి పాయింట్ని సీరియస్‌గా రైజ్ చేసుకొచ్చారు.